వీక్షణం. ఢిల్లీ దక్కింది. అలా ఇలా కాదు, 27 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ తర్వాత రాజధానిలో బీజేపీ విజయం సాధించింది. కేంద్రంలో 3 సార్లు అధికారం చేపట్టినా దేశ రాజధానిని సొంతం చేసుకోలేకపోయామనే లోటు ఇప్పటికీ తీరింది. మోడీ ఫ్యాక్టర్ ఇంకా మిగిలి ఉందని అనుకుంటున్న బీజేపీకి ఈ గెలుపు కొత్త ఉత్సాహం ఇచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాస్త బరువు తగ్గిన బీజేపీ తాజా విజయంతో బరువు పెంచుకుంది. రాబోయే రోజుల్లో సరికొత్త వ్యూహాలతో బీజేపీ ముందుకెళ్లనుంది. ఇంతకీ ఢిల్లీని సాధించిన తర్వాత బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇకపై ఏ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టబోతుంది? అసలు లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా మార్చింది? రాబోయే రోజుల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేయనుందా? గొప్ప విజయం, మహా విజయం అనుకున్నదే అయినప్పటికీ ఇది అనూహ్యమైన విజయం. బీజేపీ వర్గాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపిన ఘన విజయం. అవును, దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగిరేయడానికి 27 ఏళ్లు పట్టిందంటే ఆ విజయాన్ని నార్మల్ గా తీసుకోవడానికి లేదు. అందులోనూ ఢిల్లీ అధికార పార్టీ అధినేత ఏకంగా మోడీకే సవాల్ విసిరారు. ఈ జన్మలో నన్ను ఓడించడం మోడీకి సాధ్యం కాదంటూ కేజ్రీవాల్ విసిరిన ఛాలెంజ్ ని కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఆయన నియోజకవర్గంలోని ఓడించి గెలిచి చూపించింది మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ. అందుకే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాగానే బీజేపీ అగ్రనేతలంతా ప్రధాని మోడీ సత్తాను కొనియాడారు. భారత మాతతో పాటు తమ నేత మోడీ పేరును కూడా మోత మోగించారు. రాబోయే రోజుల్లో భారత్ మొత్తాన్ని బీజేపీ జెండా కిందికి తెచ్చేయాలనే ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ ఇప్పుడు బీజేపీ వర్గాల్లో బలంగా కనిపిస్తోంది. అదే మూడ్లో మోడీ మొహాన్ని ముందు పెట్టుకుని భవిష్యత్ ప్లాన్లు రూపొందిస్తున్నారు బీజేపీ నాయకులు. దాదాపు ఉత్తర భారతదేశం మొత్తాన్ని తమ బుట్టలో వేసుకున్న బీజేపీకి ఇక మిగిలింది చాలా తక్కువ రాష్ట్రాలు. అందుకే తాజాగా చారిత్రక విజయాన్ని సాధించిన ఢిల్లీ వ్యూహంతోని మిగిలిన రాష్ట్రాలను కూడా తమ అధికారంలోకి తెచ్చుకునే ప్లాన్ చేస్తున్నారు. హస్తినాను సాధించడం కాషాయ పార్టీకి సుదీర్ఘ కళ. 3 సార్లు మోడీ కేంద్రంలో తిరుగులేని నేతగా ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీని మాత్రం ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ నుండి తీసుకోలేకపోయింది. కొరకరాని కొయ్యిగా మారిన కేజ్రీవాల్ ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా అధికారం చేపట్టడంతో బీజేపీ అహం ఆకాశాన్ని దాటింది. అప్పటికే దాదాపు 20 రాష్ట్రాల్లో జెండా ఎగరేసిన బీజేపీ దేశ రాజధాని ఢిల్లీని మాత్రం సొంతం చేసుకోలేకపోయామని అసంతృప్తితో కొట్టుమిట్టాడింది. అయితే కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత తన పార్టీ ఆప్ను 2 పర్యాయాలు తిరుగులేని పార్టీగా మార్చుకున్న తర్వాత బీజేపీకి అవకాశం దొరికింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు అవినీతి చిట్టాల పుట్టాను కదిలించింది మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం. చాలా వేగంగా పొలిటికల్ అస్త్రాలను సంధిస్తూ వచ్చింది. పార్టీలో చీలికల దగ్గర నుండి అగ్రనాయకుల్ని జైలుకు పంపడం వరకు పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. దీనికి తోడు కేంద్ర పాలిత ప్రాంతం, ఢిల్లీలో పెరిగిపోతున్న గాలి కాలుష్యం, నీటి కొరత, యమునా వ్యవహారం, విద్యుత్ సమస్యలు ఒకటేంటి వరుస పెట్టి అన్నిటినీ ఆయుధాలుగా మార్చుకుంది. కేజ్రీవాల్ కేంద్రంగా గురిచూసుకొట్టింది. ఈ దెబ్బతో 1 కాదు 2 కాదు, పార్టీలో పెద్ద పిట్టలన్నీ టపటపా నేలకూలాయి. గత ఎన్నికల్లో 70 సీట్లకు గాను 62 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కేవలం 22 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. నిజానికి ఢిల్లీ ఫలితాల్లో దాదాపు 15 సీట్లలో చాలా తక్కువ మెజారిటీతో, కొన్ని చోట్ల కేవలం 300 ఓట్లతో ఆప్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ విధంగా చూసుకుంటే ఆప్కి మద్దతు పెద్దగా తగ్గలేదు. కానీ యుద్ధంలో ఎప్పుడు ఓటమి గెలుపులే విలువను నిర్ణయిస్తాయి. ఈ లెక్కన మోడీ మంత్రం ఎంతో కొంత పనిచేసిందని చెప్పాలి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ కాస్త డల్ అయింది. ఎన్డీఏ కూటమిలో ఏపీ నుండి తెలుగుదేశం పార్టీ, బీహార్ నుండి జేడీయూ జతకట్టడంతో మొత్తానికి మోడీ గద్దెనెక్కారు. అయితే ఒక చాయ్ వాలా దేశ ప్రధానిగా ఎదగడం వెనుక ఉన్న ప్రజాస్వామ్య విలువలే బీజేపీకి పెద్ద ఆయుధం.
ఢిల్లీలో సామాన్యుడి పార్టీ పేరుతో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి ఈ ఆయుధం చాలు. అందుకే 2025 బడ్జెట్ నుండి ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత వరాల వరకు సామాన్యుడి టార్గెట్ గా కాషాయ పార్టీ చక్రం తిప్పింది. ఒక విధంగా లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. 2023, 2024లో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఉచిత హామీలను ఎరగావేసింది. తాజా బడ్జెట్లో ఢిల్లీకి కేటాయింపులను పెంచారు ప్రధాని మోడీ. ముఖ్యంగా మధ్యతరగతి ట్యాక్స్ పేయర్లను ఆకట్టుకునే నిర్ణయం తీసుకున్నారు. పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడంతో ఢిల్లీలో అధికంగా ఉండే మధ్యతరగతి ఓటర్లు ఫిదా అయ్యారు. ఫలితంగా ఇది స్పష్టంగా కనిపించింది. ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయం కృతాపరాధాలు కూడా కారణమే అయినప్పటికీ ఆ పార్టీని ఓడించడానికి కమలనాథులు వేసిన ప్లాన్ కూడా ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి పలు రాష్ట్రాల్లో గతంలో వాడిన వ్యూహం పనిచేసిందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లడం బీజేపీకి కలిసొచ్చిందని అభిప్రాయం ఉంది. అలాగే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కూడా సీఎం ఫేస్ లేకుండా కేవలం పీఎం నరేంద్ర మోదీ మొహంతోనే ముందుకెళ్లారు. 2023లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి పేరు చెప్పకుండానే ఎన్నికల బరిలో దిగింది బీజేపీ. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ ఫార్ములా బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసిందని విశ్లేషణ ఉంది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను బీజేపీ అప్లై చేసిందని అంటారు. నిజమే కావచ్చు. మామూలుగా ఏ పార్టీకైనా 2 పర్యాయాలు పాలించిన తర్వాత సీట్లు తగ్గడమో లేక పూర్తిగా ఓడిపోవడమో జరుగుతుంది. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ విషయంలో కూడా అలాగే జరిగి ఉండొచ్చేమో. కానీ ప్రధాని మోడీ విషయంలో ఇది అంతగా రంగు తగ్గలేదు. ప్రజాకర్షక పథకాలు లేకపోయినా, నోట్ల రద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా, జీఎస్టీతో సామాన్యుడి నెత్తి మీద బరువు పెంచినా, ఆయిల్ ధరలు పెరిగినా, నిత్యావసరాలు చుక్కలు చూపించినా మోడీ మంత్రంతో బీజేపీ పని కానిచ్చేస్తోంది. అందుకే లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహించిన హర్యానాలో కూడా బీజేపీ అనూహ్యమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో అడ్డున్న పార్టీలను చీల్చి చెండాడి బీజేపీ గద్దెనెక్కింది. ఇలా ఇటీవల ఎన్నికలు అన్నిటిలోనూ మోడీ యంత్రాంగం ఖచ్చితమైన వ్యూహాలను అమలు చేసి సక్సెస్ సాధించారు. అయితే ఇప్పుడు మోడీ నెక్స్ట్ టార్గెట్ ఏంటన్నది మరింత ఆసక్తిని రేపుతోంది. ప్రధాని మోడీ కేంద్రంలో గద్దెనెక్కటినప్పటి నుండి బహిరంగంగా ఎప్పుడూ ఎక్కడా తన గ్రాఫ్ తగ్గకుండానే చూసుకున్నారు. మాటల నుండి వ్యూహాల వరకు చాలా పగడ్బందీగా ప్లాన్లు చేసుకున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా మోడీ ఫేస్తోనే అన్ని ఎన్నికలను ఫేస్ చేస్తూ వచ్చారు. మెజారిటీ రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కూడా వ్యూహాలన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నుండి మార్చిన బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కేంద్రంలో 3సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన కమలనాథులు రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఢిల్లీ మాదిరి సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 2015, 2020 మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పేద, అల్పదాయ, మధ్య ఆదాయ ఓటర్ల అంతరాన్ని తగ్గించుకుంది. జీఎస్టీ కౌన్సిల్ తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఓకే చేస్తేనే ఈ రేట్లు పెరుగుతాయి. కానీ అవన్నీ దాచిపెట్టి ప్రతి వస్తువు రేటు పెరగడం వెనుక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ హస్తమే ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే రేట్లు తగ్గిస్తే తమ ఘనతగా ఆయా రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి. గత ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ బీజేపీ కంటే 15% అధిక ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ముఖ్యంగా గిగ్ వర్కర్లకు ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం వంటివి ఢిల్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. అదే సందర్భంలో జీఎస్టీ తరహాలు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి లావాదేవీ మీద కొంత శాతాన్ని మినహాయించి సామాజిక భద్రతా నిధిలో జమ చేయించి ఆ నిధి నుంచి పెన్షన్ చెల్లించి ఆలోచన చేయడం పెద్ద పరిణామం. మొత్తంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతితో పాటు ఉద్యోగుల మనసులు చూరగొనడం వల్లే ఢిల్లీ సింహాసనంపై బీజేపీ కాషాయ జెండా ఎగిరేసింది. ఇప్పుడు ఇదే ఊపులో రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో చక్రం తిప్పనుంది బీజేపీ. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు తప్పిస్తే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి పాగా వేసింది. తాజాగా ఢిల్లీలో గెలిచి దేశంలోని 21 రాష్ట్రాలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, గుజరాత్, గోవా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, పుదుచ్చేరి, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరగా తాజాగా ఢిల్లీ ఆ జాబితాలో చేరింది. మొత్తంగా చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు 21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దేశంలోని 15 రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ ప్రభుత్వాలున్నాయి. అయితే కేవలం 3 రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఇక తమిళనాడు, కేరళ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లలో స్థానిక ప్రభుత్వాలు తమ పాలనను కొనసాగిస్తున్నాయి. అయితే ఇదే ఏడాది బీహార్, అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, 2027లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో కూడా తమ వ్యూహాలతో విజయం సాధిస్తామంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో బీహార్ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ ఆయుధాలు సిద్ధం చేసుకుంటుంది. 243 అసెంబ్లీ సీట్లున్న ఈ రాష్ట్రంలో నిర్ణయాత్మక ఆధిక్యాన్ని నమోదు చేయడానికి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కమల నేతలు ఇప్పటికే స్లోగన్ రెడీ చేశారు. ఢిల్లీతో జాన్కీ హై, బీహార్ అభి బాకీ హై అంటూ హిందూ స్లోగన్ కు బీజేపీ టచ్ ఇచ్చారు. హర్యానా, ఢిల్లీలో చారిత్రక విజయాల తర్వాత బీహార్లో కూడా గెలుస్తామంటూ బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే దీనిపై ప్రస్తుతం విపక్ష నేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లు మౌనంగానే ఉన్నారు. ఇక బీహార్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ను పక్కనబెట్టి బీజేపీ దాని ప్రభావం చూపిస్తుందని సామాన్య ప్రజల్లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే బీహార్ ఎన్నికలు ఎన్డీఏకి కీలకమైన పరీక్షగా ఉండబోతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్లేట్ ఫిరాయించి తిరిగి ఎన్డీఏ కూటమిలోకి రావడం వల్ల రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుంది. బీహార్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిత్రపక్షాలతో కలిపి 200 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకే తాజా బడ్జెట్లో బీహార్పై వరాల జల్లు కురిపించారు ప్రధాని మోడీ. ఇక బీహార్ తర్వాత అస్సాం ఎన్నికలు 2026 మే నెలలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. గత 2 పర్యాయాల నుండి బీజేపీ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఊపును కొనసాగించడానికి కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. 2016లో కాంగ్రెస్ నుండి చేజారిన అస్సాంను చేజార్చుకోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక అస్సాం తర్వాత వచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు బీజేపీకి అతిపెద్ద సవాలనే చెప్పాలి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి బెంగాల్ ఎన్నికలపై దృష్టి సారించారు. 2026లో బెంగాల్ ప్రజలు బీజేపీకే ఓటు వేసి అధికార తృణమూల్ కాంగ్రెస్ ని కూలదోస్తారని జోస్యం చెబుతున్నారు. బీహార్ మాదిరి ఢిల్లీకి జీత్ హమారీ హై, 2026 మే బెంగాల్ కి భారీ హై బీజేపీ మార్క్ స్లోగన్ మొదలు పెట్టారు. అందులోనూ తాజా ఢిల్లీ ఎన్నికల్లో బెంగాలీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ మంచి పనితీరు కనబరచడంతో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాదు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మద్దతిచ్చినప్పటికీ అంతగా ఫలితాలివ్వలేదు. ఈ పరిణామం బెంగాల్లో బీజేపీ ఆశలకు మరింత ఆజ్యం పోస్తుంది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ విజయం పశ్చిమ బెంగాల్లోని బీజేపీ కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా అన్నారు. బెంగాల్ తర్వాత బీజేపీ టార్గెట్ లో పంజాబ్ చాలా కీలకంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది.
అయితే తాజా ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆప్ను కూలదోయడంతో పంజాబ్లో కూడా ఆప్ పని ముగిసిపోతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులోనూ గతేడాది లోక్సభ ఎన్నికల్లో దాదాపు 6 నుండి 18% బీజేపీ ఓట్ల వాటా పెరిగింది. అయితే బీజేపీ నిజంగా రైతు అనుకూలమని, సిక్కు అనుకూలమని ఓటర్లను ఒప్పించడానికి ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం పనిచేస్తుంది. దీనితో పాటు ఢిల్లీలో సిక్కులు, పంజాబీల మద్దతు కూడా బీజేపీ గెలుపుకు సహకరించింది. కాబట్టి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న పంజాబ్కు ప్రత్యేక హోదా, ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సున్నితమైన సమస్యలకు పరిష్కారం వెతకడంలో బీజేపీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు. అభివృద్ధి హామీలతో పంజాబ్ ప్రజలను ఆకర్షించాలని చూస్తున్నారు. అలాగే తిరుగుబాటు, అకాలీదళ నాయకులతో బీజేపీ పొత్తు కోసం కూడా పార్టీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక దక్షిణాది మినహా మిగిలిందల్లా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్. 2027లో పంజాబ్ తర్వాత హిమాచల్ను గెలవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాలను బీజేపీ తన గుప్పెట్లోకి తెచ్చుకున్న తర్వాత మిగిలింది దక్షిణ భారతదేశం. వచ్చే ఏడాది కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఎన్నికలున్న తరుణంలో బీజేపీ ఈ రాష్ట్రాల్లో తన జెండా ఎగిరేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు సంపాదించడానికి ఫోకస్ చేస్తోంది. అలాగే తమిళనాడులో అన్నమలై అధ్యక్షతన రాష్ట్ర బీజేపీలో ఊపు వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపనప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు కాషాయ నేతలు. ఇక కర్ణాటకలో ఎలాగూ ప్రతిపక్ష స్థానంలో ఉంది కాబట్టి ఎప్పటికైనా మనదే రాజ్యం అన్నట్లు ధీమా వ్యక్తం చేస్తుంది. మిగిలిందల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కాంగ్రెస్ రికవరీ చేసుకున్న బలం ముందు బీజేపీ కంటే బలమైన బీఆర్ఎస్ కంగుతింది. అలాంటిది చాలా కాలమున్న ఈ రాష్ట్రంపై కన్నేసే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఇక ఇప్పటికీ ఏపీలో ఎన్డీఏ హయాంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని, కూటమిలో పార్టీల పరపతి తగ్గించే సామర్థ్యం కానీ, సాహసం కానీ బీజేపీ చేస్తుందంటే నమ్మడం కష్టం. ఏది ఏమైనప్పటికీ మోడీ నేతృత్వంలో బీజేపీ టార్గెట్ స్పష్టంగానే ఉన్నప్పటికీ అవి ఎంతవరకు ఫలిస్తాయన్నది వేచి చూడాలి. అనువుగాని చోట అదుకులమనరాదు అనే మాట బీజేపీ అచ్చుగుద్దినట్టు పాటిస్తుంది. అందుకే ఎన్డీఏ కూటమిని అడ్డం పెట్టుకుని సాధ్యమైనన్ని రాష్ట్రాలను తన గుప్పెట్లో పెట్టుకుంది. అయితే ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఎప్పుడూ షాకులు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చినట్లు. మరి భవిష్యత్తులో ఇలాంటి షాక్కి ఏ పార్టీ గురవుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.